వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. రాహుల్ గాంధీ పౌరసత్వం చుట్టూ కొత్త వివాదం కాకరేపుతుంది. అసలు రాహుల్ భారతీయుడు కాదనే వాదనలు వినిపిస్తున్నారు కొందరు నేతలు. దీనిపై కోర్టులో విచారణ కూడా జరుగుతుంది. అసలు ఈ వాదన ఎందుకు తెరపైకొచ్చింది? ఈ కేసు వెనుక ఎవరున్నారు? రాహుల్ భారతీయుడు కాదనటానికి ఆధారాలేమైనా ఉన్నాయా? కాంగ్రెస్ బీజేపీ మధ్య ఈ విషయంలో గొడవ ఎందుకు తెరపైకొచ్చింది? లెట్స్ వాచ్. రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదం ఒక్కసారిగా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఈ గొడవకు బీజం పడింది. 2003లో యూకేలో బ్యాకప్స్ లిమిటెడ్ అనే కంపెనీ రిజిస్టర్ అయింది. ఇందులో రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్నారని, 2005-6లో దాఖలైన రిటర్న్స్ లో ఆయన జాతీయత బ్రిటిష్ గా పేర్కొన్నారని ఆరోపణలొచ్చాయి. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా విదేశీ పౌరసత్వం తీసుకుంటే భారత పౌరసత్వం ఆటోమేటిక్ గా రద్దయిపోతుంది. అలహాబాద్ హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతుంది. కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్ విఘ్నేష్ శిశిర్ దీనిపై కోర్టులో పిల్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందని, దీనిపై సిబిఐ దర్యాప్తు జరపాలని, ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోర్టును కోరారు విఘ్నేష్ శిశిర్. 2024 డిసెంబర్ 19న కోర్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖను 4 వారాల్లో నిర్ణయం తీసుకోమని ఆదేశించింది. అలహాబాద్ హైకోర్టులో విఘ్నేష్ శిశిర్ తన వాదనలో రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం గురించి యూకే ప్రభుత్వం నుంచి తనకు సమాచారం ఉందని చెప్పారు. కానీ కోర్టు ఇది తమ పరిధిలోకి రాదని, కేంద్ర ప్రభుత్వమే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు కోసం శిశిర్ పట్టుబట్టినా కోర్టు దాన్ని తిరస్కరించింది. గతంలోనూ రాహుల్ గాంధీపై ఎస్ విఘ్నేష్ శిశిర్ ఇలాంటి ఆరోపణలు చేసి హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు చేశారు. ఈసారి కోర్టుకెళ్లి రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి ఎన్నికల్లో గెలిచిన సర్టిఫికెట్ రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇదే విషయంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. అక్కడ వాదనలు సాగుతున్నాయి. ఈ ఇద్దరు బీజేపీ నేతలే కావడం గమనార్హం. విఘ్నేష్ శిశిర్ చెప్పిన దాని ప్రకారం యూకేలోని బ్యాకప్స్ కంపెనీ డాక్యుమెంట్లలో రాహుల్ జాతీయత బ్రిటిష్ గా ఉందని, దీనికి సంబంధించి 2022లో యూకే ప్రభుత్వం నుంచి ఈమెయిల్స్ రూపంలో సమాచారం ఉందని ఆరోపిస్తున్నారు. కానీ యూకే డేటా ప్రొటెక్షన్ చట్టాల కారణంగా రాహుల్ అనుమతి లేకుండా పూర్తి వివరాలు బయటకు రాలేదు. ఈ ఆధారాలు నిజమేనా లేక రాజకీయ కుట్రలో భాగమా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ వివాదంపై కాంగ్రెస్ బీజేపీ మధ్య వాదనలు ఎలా సాగుతున్నాయంటే, బీజేపీ దీన్ని చట్టపరమైన నైతిక సమస్యగా చూపిస్తుంది. రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉంటే ఆయన ఎంపీగా ఉండే హక్కు లేదు అని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం దీన్ని రాజకీయ కక్షగా చూస్తుంది. ఇది పాత ఆరోపణ. దీన్ని సుప్రీంకోర్టు 2019లోనే కొట్టివేసింది. ఇప్పుడు మళ్లీ ఎందుకు తెస్తున్నారు అని ప్రశ్నిస్తోంది. రెండు పార్టీల మధ్య వాగ్వాదం రోజు రోజుకు హీటెక్కిపోతుంది. ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందనేది ఇప్పుడు కీలక ప్రశ్న. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని రద్దు చేస్తుందా లేక ఈ ఆరోపణల్ని తోసిపుచ్చుతుందా? అలహాబాద్ హైకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవైపు రాజకీయ ఆరోపణలు, మరోవైపు చట్టపరమైన వాదనలు. ఈ కేసు రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.